మసానపని అనే విలేజ్లో ఉన్నాము. ఈ ఊర్లో ఎక్కువ కాకరలు వేస్తారు. వీళ్ళు ఏంటంటే ఎక్సెన్ అగ్రి సైన్స్ వాళ్ళి కాకర వచ్చేపటికి టక్సన్ వెరైటీ అనే వెరైటీ వేశారండి. మీ పేరండి? రాధాకృష్ణ. ఏ ఊరండి? ఈ వెరైటీ ఎలా ఉందండి మీకు? బాగా ఉందండి. ఎట్లా ఉందో చూపించండి, ఒకసారి కాపు చూపించండి. కాపు కానీ కోత కానీ రమ్మలు కానీ ఎట్లా దగ్గరగానే ఉండేయండి. చక్కగా ఉంది. ఉంటాం. కాయలు కూడా దగ్గరలో కోత ఉన్నాయి. మనతో పాటు ఏంటంటే ఎక్సెన్ అగ్రి సైన్స్ వాళ్ళ కంపెనీ తరఫున మన ఓబులేష్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మన రాజేష్ గారు వచ్చారు. ఏమంటే మీరు ఇప్పుడు చూశారు కదా ఈ పొలం, అంటే బాగా లేత తోట. మీకు ఎలా అనిపించిందండి ఓబులేష్ గారు? అయితే చాలా బాగుంది సార్, నేను చేసినంత వరకు అయితే ఎక్కడైనా కూడా. అవును, ఈ వెరైటీ పర్ఫార్మెన్స్ ఏంటంటే చాలా బాగుంటుంది. అవును, మనకు మెయిన్ ఈ వెరైటీలో వచ్చేసి ఇది దీని గైనీషియస్ ప్రోడక్ట్ అంటారు సార్. గైనీషియస్ ప్రోడక్ట్ అంటే మనకు ఫిమేల్ ఫ్లవర్ ఎక్కువ ఉంటుంది. ఫిమేల్ ఫ్లవర్ అంటే ఆడపువ్వులు ఎక్కువ ఉన్న వల్ల కారణం ఏంటంటే మనకి ఎక్కువ కోతలు వస్తాయి, కాయలు వస్తాయి. కాయలు రావడం వల్ల ఎక్కువ దిగుబడి కూడా వచ్చింది సార్ మనకి వెరైటీ. మనకి ఇంకా దీంట్లో ఇంకొక ప్లస్ ఉంది సార్, 2 రోజులు లేట్ అయినా కూడా లేట్ అయినా ఒకటే సైజ్ మెయింటైన్ చేసిద్ది. కాయ అనేది వెడల్పు కాదు, జంప్ వచ్చింది. జంప్ వచ్చినప్పుడు మార్కెట్లో ఎలా అయినా అమ్ముకోవచ్చు. వెడల్పు వచ్చిన రావడం వల్ల మార్కెట్లో మనం అమ్ముకోలేము సార్ దీని ప్రోడక్ట్ ని. ఏమండి వాళ్ళ మార్కెట్ రేట్ ఎట్లా ఉందండి కాకరలో? 35 రూపాయలు. కొద్దిగా చిన్న కింద ఉన్నా తెంపేస్తున్నారు మీరు, ఎందుకంటే పందిరి పైకి వెళ్తుందండి. చూడండి ఓబులేష్ గారు చెప్పినట్టు ఇది గైనీషియస్ ప్రోడక్ట్ మూలంగా పక్కనే ఇట్లా దగ్గరగా బాగా దగ్గరగా కాపాడుతుంది. తోట ఇప్పుడే పెరుగుతుంది కాబట్టి ఈ వెరైటీ అయితే చాలా బాగా టక్సన్ వెరైటీ అని వైరస్ తట్టుకుని బాగా నిలబడ్డ వెరైటీ. వీళ్ళు సమ్మర్లో వేసినా సరే ఇప్పుడే తోట అల్లుకుంటూ ఉంది, లేత తోట అయినా. మీరు చూడండి ఇటువైపు రండి, ఒక్కసారి మీరు చూస్తే ఓబులేష్ గారు చెప్పినట్టు చూడండి కాయలు ఎట్లా ఉన్నాయో. దగ్గర ఒక్క చోట ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఫ్రూట్స్ ఉన్నాయి ఒకే చోట. మళ్ళీ వెనక వైపు నేను లెక్కయిలా చూడండి. ఈ పాతికి చూడండి, సార్ చెప్పినట్టు ఓబులేష్ గారు చెప్పినట్టు చూడండి ఒకే చోట 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కాయలు ఈ కూస్తు లెక్కే పడ్డాయి పిందలు. అంటే ఈ వెరైటీ మీరు ఓబులేష్ గారు అన్నట్టు ఆడపోత ఎక్కువ ఉండటం వల్ల నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండటం వల్ల రైతుకు మంచి దిగుబడి వస్తుంది. కాయ షేప్ కానీ కలర్ కానీ మనం ఇప్పుడు తోటలో ఉన్నాం ఓబులేష్ గారితో పాటు. ఎంత బాగుందండి కాయ షేప్. ఏమండి ఎట్లా ఉన్నాయి కాయలు? ఇవాళ మార్కెట్ ప్రైస్ 35 రూపాయలు పడుతుందండి కేజీ. ఫార్మర్కి 35 రూపాయలు పడుతుంది. రైతులందరూ కూడా ఈ వెరైటీ వేసుకోవచ్చని మన తరపున కంపెనీ వారి తరపున ఓబులేష్ గారు ఒక మంచి వెరైటీ ఇచ్చారు. మీరు తోటలో ఎటైనా అటు చూపించండి, ఎక్కడ చూసినా కూడా విపరీతమైన పింద, అంత విపరీతంగా ఉంది పింద తోటలో. ఈ వెరైటీ అయితే అందరూ వేసుకోవచ్చు. ఓకేనా?